హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌని హరిన్స్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మేకింగ్ వీడియో చేస్తున్నానండి. ఎలా చేశాను, ఈ హార్ట్ షేప్ అండ్ ఫ్లేవర్స్ ఎలా చేశానో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూసేద్దాం రండి. దీనికోసం ఫుల్ స్ట్రిప్స్ తీసుకున్నానండి. 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎల్లో అండ్ బ్లూ. దాన్ని సేమ్ ఎంత వీలైతే అంత రౌండ్ థిక్నెస్ వచ్చేంత వరకు టైట్గా చుట్టుకొని గమ్ అంటించి పెట్టుకోవాలండి. అంతే, రౌండ్ రెడీ అయిపోతుంది. సేమ్ ఇలానే ఎల్లో స్ట్రిప్స్ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత టైట్గా చేసుకుంటే లుక్ వైజ్ బాగుంటుందండి. ఇలానే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఫ్లేవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అన్ని ఫ్లేవర్స్ చూపించడం లేదండి, ఒక్క ఫ్లేవరే చూపిస్తున్నాను. ఫస్ట్గా వైట్ మిడిల్ చూపిస్తున్నాను, పెటల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక ఫ్లేవర్కి 5 పెటల్స్ యూజ్ అయినాయి. నేను 5 పెటల్స్ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాను, వైట్ పెటల్స్. తర్వాత దానికి బ్లూ స్ట్రిప్ తీసుకొని వైట్ పెటల్ చుట్టూ రౌండ్ చేశాను. బిగినర్స్ కోసం అండి, ఫస్ట్ మిడిల్ చేసి తర్వాత రౌండ్ చుట్టాను. లేదంటే ఇంకా ఈజీ ప్రాసెస్ ఉందండి ఈ పెటల్ చేసుకోవడానికి. ఒకేసారి బ్లూ అండ్ వైట్ స్ట్రిప్ తీసుకొని అటాచ్ చేసి రౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను అది కూడా ఎలా చేసుకోవాలో. ఒక వైట్ అండ్ బ్లూ స్ట్రిప్ తీసుకొని 2 జాయిన్ చేసి, మిడిల్ వైట్ కాబట్టి ఫస్ట్ వైట్ రోల్ చేసుకొని ఒకేసారి వైట్ అండ్ బ్లూ రోల్ చేసుకొని ప్రెస్ చేస్తే పెటల్ షేప్ వచ్చేస్తుంది. ఇది ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది, కాకపోతే పట్టుకోవడం బిగినర్స్కి కొంచెం కష్టం అవుతుందని అలా ఫస్ట్ వైట్ బ్లూ సపరేట్ చేశాను. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఒక ఫ్లేవర్కి 5 పెటల్స్ పట్టాయండి, నేను 5 చేసి చూపిస్తున్నాను. గమ్ అంటించుకొని 5 పెటల్స్కి ఫ్లేవర్ షేప్లో పెట్టుకుంటే అయిపోతుంది, ఫ్లేవర్ రెడీ అయిపోతుంది. స్టిచ్ చేశాక ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఫ్లేవర్ రెడీ అయిపోతుందండి. దాని మీద ఎల్లో రౌండ్ కూడా పెడుతున్నాను. ఫ్లేవర్ రెడీ అయింది. ఇప్పుడు లీఫ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక స్ట్రిప్ తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని రోల్ చేసుకొని మీకు ఎంత స్పేస్ కావాలో అంత ప్లేస్ గమ్ స్టిచ్ చేసి పెటల్లా ప్రెస్ చేసుకోవాలండి. ఇంకోటి కూడా అలానే చేసుకొని సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ 2 జాయిన్ చేయాలి. ఇలా ఈ షేప్ వచ్చేటట్టు ఒత్తేసుకొని ప్రెస్ చేసి 2 జాయిన్ చేసి ఉంచడానికి ఇంకో ఎంటీ స్ట్రిప్ తీసుకొని దాని చుట్టూ రోల్ చేస్తున్నాను. 2 లైన్స్ సరిపోతాయి, ఫుల్ స్ట్రిప్ అక్కర్లేదు, జస్ట్ షేప్ అలా తెలియడం కోసం. వాటన్నీ రెడీ అయ్యాక ఫోటో ఫ్రేమ్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని మీకు కావాల్సిన షేప్లో అంటించేసుకోవడమేనండి, వీడియోలో చూపించిన విధంగా. ఇలా బ్లూ అండ్ ఎల్లో అంటించుకున్నాక ఫ్లేవర్స్, నేను బ్లూ అండ్ ఎల్లో ఫ్లేవర్సే చేశాను. ఓన్లీ 2 కాంబినేషన్ తీసుకొని చేశాను. అండ్ చేసిన లీవ్స్ అన్నీ అలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుందండి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్